సిద్దిపేట నియోజకవర్గంలో నిన్న జరిగిన పాదయాత్ర రైతులది కాదని అది బీఆర్ఎస్ పార్టీ బతుకు యాత్ర అని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వంపై హరీష్ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు ప్రజలను 500 నుంచి 1500 వరకు ఇచ్చి తీసుకువచ్చారని ఆరోపించారు. రైతుల పేరుతో పార్టీ కార్యకర్తలనే సమీకరించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేస్తున్నప్పటికీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎల్నినో వంటి ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడం బాధ్యతారహిత్యమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశ్నలు లేవనెత్తుతూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన లోపాలు ఎందుకు వచ్చాయో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేటి మీడియా సమావేశంలో పాల్గొన్న మా మీడియా సోదరులందరికీ, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మరి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఏదైతే చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామం అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు ఏదైతే పాదయాత్ర జరిగిందో, రైతులు చేసిన పాదయాత్రకు నేను పాల్గొన్నానని చెప్పినటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన మాటలు 100కు 100% బూటకం. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పుకున్న గొప్పలు చెప్పుకుంటున్న హరీష్ రావు గారు మరి అంటే రాజీనామాలు చేసి తెలంగాణను తెలంగాణ ప్రజలను ప్రతి ఒక్కరిని కూలి పనుల్లాగా తయారు చేసిన కార్యకర్తలను, ఓటర్స్ను చేసిన ఘనత హరీష్ రావుకే దక్కింది. మరి హరీష్ రావు గారు ఇప్పుడు కూడా ఇంకా ఓటర్లను, మామూలు కార్యకర్తలను డబ్బులతోనే జీవితాంతం వాళ్ళకు బానిసలుగా వాళ్ళను వాడుకుంటున్నాం అనేది నీ విజ్ఞకే తెలియాలి. ఎప్పుడైతే అది నేను దొరనా అని మాట్లాడుతున్నావు, నిజంగా దొరతనమే సూచిస్తున్నావు కాబట్టి నీ దొరతనాన్ని దించిరు. ఇంకా కూడా మానకపోతే ఇంకా రానున్న కాలంలో మరి మన ఏ ఊరు తోటపల్లికి మళ్ళా మీరు పోవడం ఖాయం. దాన్ని ఇలా సిద్దిపేట జిల్లాలో, సిద్దిపేట టౌన్లో, సిద్దిపేట మున్సిపాలిటీ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. నీలాంటి అబద్ధాలకు ఎప్పుడో సర్వగీతం పట్టిరు. నువ్వు రోజు ఒక అబద్ధం ఆడకుంటే ఎక్కడైనా మాట్లాడుతున్నావా?